వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మాట్లాడుకోబోతున్నాం కల్కట్టాలోని జూనియర్ డాక్టర్ పై జరిగిన రేప్. కానీ ఇది ఖచ్చితంగా రేప్ అయితే కాదు. తను అంతగా పోరాడి తన ప్రాణాన్ని కోల్పోయింది అంటే దీని వెనుక డార్క్ రియాలిటీ ఏదో ఉంది. అందరు ముందుగా చెప్పిన విషయం ఏంటి? తను రేప్ కి గురైందని. కానీ సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత డార్క్ రియాలిటీ బయటపడ్డది. దాంతోపాటు ఒక్కడే కాదు 21 మంది చేశారు. దాంతోపాటు దాంట్లో ఒక లేడీ కూడా ఉంది అని మనకి వార్తలు వచ్చాయి. రేప్ ఇది ఖచ్చితంగా అందరూ రేపుగానే కన్వర్ట్ చేశారు. కానీ అత్యంత దారుణంగా ఆ అమ్మాయిని చంపిన తర్వాతనే రేప్ చేశారని కన్ఫర్మ్ అయింది. కానీ ఇది ఒక సినిమా రియాలిటీ లాగా దీన్ని రేపుగా కండక్ట్ చేశారు. ఈ ఎపిసోడ్ చూస్తే రంగం సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ ఉంటది. ఎక్కడైతే రాజకీయ నాయకుల పార్టీ అవుతుందో అక్కడ బాంబు పేలిన తర్వాత హీరోయిన్ ని ఒకడు కాలి కిందేసి తొక్కుతాడు. కానీ అది ఎలా క్రియేట్ అవుతుంది? తొక్కిసలాటలో చనిపోయినట్టు క్రియేట్ అవుతుంది. కానీ జూమ్ చేసి చూస్తే అక్కడ ఒక వీడియో టేప్ రికార్డ్ అయి ఉంటుంది. ఇట్స్ ఎ కోల్డ్ బ్లడ్ మర్డర్ అని తెలుసు. నీచంగా చంపేశాడు. ఇది కూడా అలానే ఉండొచ్చు అనుకుంటా. మనం మాట్లాడుకుంటే ఇక మన స్టోరీలోకి వెళ్తే మనం అనుకుందాం ఈ కథ ఇలా ఉందేమో. ఎందుకంటే అది ఆర్జేకర్ హాస్పిటల్లో ఒక మెడికల్ మాఫియా జరుగుతుందేమో. ఆ మాఫియాకు సంబంధించి ఈ లేడీ డాక్టర్ తెలిసిందేమో. ఎవరైతే ఆ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఈమెకి ఎగనిస్ట్ గా ఉన్నాడేమో, ఈమె ఎగనిస్ట్ గా ఫైట్ చేసిందేమో. సో దీన్ని బట్టి చూస్తే దీనిని ఖచ్చితంగా మర్డర్ చేసే చంపారు. దీని ఒక పక్కా పగడబందీ ప్లాన్ గా సృష్టించారు. సో మనం కథనాల్లోకి వెళ్తే ఇలా అయి ఉండొచ్చేమో. 30 గంటలు వర్క్ చేసిన డాక్టర్ సెమినార్ హాల్లోకి వెళ్లి పడుకోవడం జరిగింది. అదే టైంలో 3-3:30 ప్రాంతంలో ఎవరైతే చంపడానికి వచ్చాడో వారి సీసీ ఫోటేజ్ లో రికార్డ్ అయింది. దాన్ని కట్ చేస్తే దానికన్నా ముందే ఆ సెమినార్ హాల్లో లోపట్నే 20 మంది ఉండొచ్చు. కానీ తన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ తన్ని రేపు చేయడానికి ప్రయత్నించలేదు. డైరెక్ట్ తన్ని చెస్ట్ భాగాన్ని, ఇక చెప్పాలంటేనే దారుణంగా అనిపిస్తుంది అది, తన చెస్ట్ భాగాన్ని, తన మీద ఉన్న పీక పిసకడం కానీ, కాళ్ళని 90 డిగ్రీస్ లాగడం కానీ, లోపటున్న అవయవాల్ని మొత్తం ఇక వాళ్ళు క్రూరాతి క్రూరంగా తను చంపడం జరిగింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో పమ్మొక్క కంటెంట్ వచ్చేసి 150 గ్రామ్స్ దాకా ఉంది. అంటే అప్పుడు సిబిఐ వాళ్ళు చేసిన ఈ ఇన్వెస్టిగేషన్ లో 20 మంది దారుణాది దారుణంగా చంపారు అని సిబిఐ ఎంక్వైరీలో తెలిసింది. దాన్ని వెంటనే అక్కడ ఉన్న మమతా బెనర్జీ గారు, ఎవరైతే సీఎం, హెల్త్ మినిస్టర్, ఇంకా సమ్ పోస్ట్ ఉన్నాయి, తను వెంటనే అక్కడ ఉన్న ఎవరైతే ప్రిన్సిపాల్ ఉన్నాడో అక్కడ రాజీనామా చేయించడం జరిగింది. దాని నుంచి వెంటనే ఇంకొక హాస్పిటల్లో అతనికి ఛార్జ్ ఇచ్చేశారు. దీన్ని చూస్తే దీని వెనుక పొలిటికల్ డ్రామా కూడా ఎన్నో ఉన్నాయని అనిపిస్తుంది. చనిపోయిన తర్వాత సింపుల్ గా వాళ్ళ మమ్మీ డాడీకి మీ అమ్మాయి చనిపోయిందని క్లారిటీగా చెప్పారు, ఆత్మహత్య చేసుకుందని. కానీ వాళ్ళ అమ్మా నాన్నలు ఖచ్చితంగా ఇది ఆత్మహత్య కాదు అని కేసు గట్టిగా వేస్తే అక్కడ ఉన్న హాస్పిటల్స్ లో ఉన్న జూనియర్ డాక్టర్స్ గాని చాలా మంది ధర్నాలు చేశారు. వి వాంట్ అనే జస్టిస్ అనే ఒక నిదానంతో కల్కట్టా మొత్తం అట్టుడికిపోయిందనమాట. ఇంత దారుణంగా చంపినా గానీ ఎందుకు జస్టిస్ లేట్ అవుతుంది అంటే తెలిసిందే కానీ మన దాంట్లో ఉండే రూల్స్ అంటే వాళ్ళ తప్పేమి కాదు. ఒకటేసారి న్యాయం అనేది జరగదు. దాన్ని సోకాల్డ్ గా లాగుతూ ఉంటది. ఎప్పుడో కసబ్ గాడ్ చేసింది 2012 టైంలో అతనికి 2020 వరకు రీసెంట్లీగానే అతనికి శిక్ష వేయడం జరిగింది. 2020 అంటే ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో ఖచ్చితంగా అవి బలంగానే ఉంటాయి. కానీ కేసు డిలే అవడంతో అది ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ఇప్పుడు వాదించిన కేసు మళ్ళీ వచ్చే వారంకి ఎక్స్పాండ్ అవడంలో ఆ వారం గ్యాప్ లోనే ఇంకొక 10-20 కేసులు 100 కేసుల వరకు రావడంతో ఇది అలా పెండింగ్ అవుతూ వెళ్తుంది అనమాట. సో దానివల్ల మనకి మర్డర్ చేసిన వాడు కళ్ళ ముందు ఉన్న శిక్ష అనేది లేటుగా జరుగుతుంది. ఖచ్చితంగా అయితే శిక్ష అమలవుతుంది. సో నేనైతే అనుకున్నాను ఇదైతే ఖచ్చితంగా
రేప్ అయితే కాదు, మర్డర్ చేసిన తర్వాత రేప్ చేశారు. మరి దీని వెనుక డార్క్ రియాలిటీ ఏముంది, ఈ ఆర్జేకర్ హాస్పిటల్ డార్క్ రియాలిటీ ఏముంది అనేది ఇంకా సిబిఐలు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. ఇక దాంతో పాటు ఈ కరుడుగట్టిన ఈ కిరాతకుణ్ణి వాదించడానికి ఎవరు ముందుకు రాకపోతే, ఇక మాకు తెలిసిందేగా లాయర్ వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎవరైతే ఫీజు కట్టుకొని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వాదిస్తాడు కదా, అలా ఇప్పుడు ఒక లేడీ డైనమిక్ లాయర్ ఇప్పుడు వాడి కేసు వాదిస్తుంది. మరి ఆ కేసు నుంచి వచ్చే అప్డేట్స్ ఎలా ఉంటాయి ఏంటనేది మనకైతే ఇప్పటి వరకు అయితే లేదు. ఖచ్చితంగా వాడికి ఉరిశిక్ష పడాలని అనుకుందాం. ఉరిశిక్ష పడేలానే ఆ లేడీ లాయర్ వాదిస్తుందని నాకు అనిపిస్తుంది. తన ఆత్మకి శాంతి కలగాలి, జస్టిస్ రావాలి అని కోరుకుందాం. జై హింద్. నేను నిరుపేద తారక్.